అనంతరం మమతా కళాశాలకి వైద్య పరిశోధన నిమిత్తం ఈరోజు మనం అందజేయడం జరుగుతోంది. చనిపోయిన తర్వాత కూడా ఆమె ప్రసాద్ భౌతికాయం ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి రీతిలో వైద్య విద్యార్థులకి పరిశోధన నిమిత్తం మనం అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆలోచన. భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఇటువంటి దాన్ని ఆచరించాలని చెప్పేసి కోరుతూ మన కామ్రేడ్ ప్రసాద్ చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాజం పట్ల ఆయన తన బాధ్యతను నిర్వర్తించేదాని కోసం ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. ప్రసాద్ గారు సతీమణి కొండ నిర్మల గారు, వారి కుమారుడు సాత్విక్ గారు మమతా వైద్య కళాశాల యాజమాన్యానికి ఈరోజు మనం అఫిడవిట్ ద్వారా నిన్ననే సమర్పించడం జరిగింది. ఈరోజు మమతా వైద్య కళాశాల సెక్రటరీ గారు జయశ్రీ గారికి మన భౌతికాయాన్ని మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి కాబట్టి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరుగుతోంది. మనం అందజేసినట్టుగా వారు పత్రాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరుగుతుంది. జోహార్ కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ కి, కామ్రేడ్ పోర్ట్ ప్రసాద్ కి. చాలా వారి కుటుంబ సభ్యులు చాలా గొప్ప కన్సర్న్ తోటి గ్రేట్ కాజ్ తోటి మెడికల్ కాలేజ్ రీసెర్చ్కి వారి శరీరాన్ని మనకి అందజేస్తున్నారు. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. తప్పకుండా వారు మన మధ్యలోనే ఉంటారు. స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి వాళ్ళ రీసెర్చ్కి కూడా ఉపయోగపడుతుంది. We appreciate really the family members for your cause and concern towards our medical profession. Thank you. డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ తరఫున మేము పాఠ్యోదేహాన్ని తీసుకొని విద్యార్థుల కోసం సమాజం కోసం వినియోగిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. దానికోసం మా స్టూడెంట్స్ అందరూ వారిని రెస్పెక్ట్ చేస్తూ అందరూ నిలబడి వారిని ఆహ్వానించడం భావించదగ్గ విషయం. సో వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. Respect these bodies as living people. It's a view that will be after the death also you will be useful future to the society. His entire family belongs to the communist movement. Generally, they don't prefer this funeral ceremony. They are not right ceremony. So part of that, we have fulfilled his wish that after his death, he wanted to be handed over to the That is a very great concern. That too, he was one of the 5 pillars who started this institution. So, just our brother and himself and they started in community. Medical First institute that was named after Prajna and Pratibha. Pratibha was meant for gods. Intermediate. So Prajna was for God. So basing on that, in the entire district, Kranti and so many other institutions were cropped up. So basing on the inspiration given by our comrades, so we started in Kogu. And so that was the first private institution in the United community. Thank you so much. We thank the family members for donating. And his soul will be with us always.